హై వ్యూవర్స్, ఈరోజు భీమవరంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి సభ నిర్వహించాల్సి ఉంది. అండ్ మరోరు అక్కడ ఉన్న జనసేన నాయకులతో మాట్లాడాల్సి ఉంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఇక ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ప్రచారం ఇదంతా కూడా నడవబోతుంది కాబట్టి, ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి, తనకంటే ఒక ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేసుకుని ఆయా జిల్లాలకి హెలికాప్టర్లను ప్లాన్ చేస్తున్నారు. అలా భీమవరంలో విష్ణు కాలేజీలో హెలిప్యాడ్ వీరికి అందిస్తే వాళ్ళ హెలికాప్టర్ దిగటానికి అన్నట్టుగా అంతా రెడీ చేసుకున్నారు. అది కూడా మళ్ళీ అఫీషియల్గా కలెక్టర్కి అండ్ జిల్లా ఎస్పీకి వాళ్ళందరితో కూడా చెప్పున్నారు. వాళ్ళు ఓకే అన్నారు. ఇందులో R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు హెలిప్యాడ్కి పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఆపేశారు. ఇక ఇమ్మీడియట్గా ఇంకేం చేయాలి? రోడ్డు మార్గం ద్వారా రావాలి. వాళ్ళ షెడ్యూల్ ఏముందో ఎలా ఉందో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పర్యటన ఆపారు. ఇంకోసారి ప్లాన్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఈలోపు ఇక వేరే ప్లాన్స్ అవి నడుస్తున్నాయి. ఇటువంటి మూమెంట్లో 2 వర్షన్స్ తెర మీదకి వచ్చాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సో దానికి సంబంధించి క్లారిటీ కోసం ఆయన ఇదిగో ఈ పర్యటన వాయిదా వేసుకున్నాడు తప్ప పర్మిషన్ ఇవ్వలేదని కాదని చెప్పేసి సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు. పర్మిషన్ అసలు ఇవ్వలేదు, అందుకే ఆయన ఆగిపోయాడని చెప్పేసి జనసేన వాళ్ళు అంటారు. పర్మిషన్ అసలు ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే, ఆ హెలిప్యాడ్ అయితే దానికి ఒక 50 మీటర్ల దరిదాపుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని, సో యాజ్ పర్ ఏవియేషన్ రూల్స్ వచ్చేసి అటువంటి చోట్ల హెలికాప్టర్లు దిగకూడదని చెప్పేసి, సో మేము వాటి తగ్గట్టు R&B వాళ్ళు పర్మిషన్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. అయితే జనసేన వాళ్ళు ఏమంటారు? గతంలో ఇదే హెలిప్యాడ్ దగ్గర పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి దిగారు అండ్ వెంకయ్య నాయుడు గారు ఇలా చాలామంది వచ్చినారు. ప్రముఖులు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఈ హెలిప్యాడ్ని ఉపయోగించుకుంటూ ఉంటారని వాళ్ళు అంటారు. అగైన్ మరలా గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏం చెప్తారు? 2018 నుంచి పర్మిషన్స్ ఇవ్వడం ఆపేసాం ఆ హెలిప్యాడ్కి సంబంధించిన వాళ్ళు అంటారు. ఇలా ఇన్ని ఉన్నటువంటి మూమెంట్లో మరలా సాక్షి వాళ్ళు కావచ్చు, వైసీపీలు కావచ్చు ఏమంటారు? పర్మిషన్ అన్నది దేనికి ఇవ్వాల? హెలిప్యాడ్కి ఇవ్వాల. ఆయన సభకి పర్మిషన్ ఉందిగా, ఆయన ర్యాలీలో రిమైనింగ్ ఉంటే చేసుకోవచ్చుగా, కారులో రావాలి. మొన్న మధ్య కూడా చంద్రబాబు పరామర్శించాలనుకున్నప్పుడు ఆయనకి బేగంపేటలో విమానం అనేది పర్మిషన్ లేకపోవడం, ఇంకెందుకు అది ఆగిపోతే ఆయన ఏం చేశాడు? రోడ్డు మార్గం ద్వారా వచ్చారా లేదా? హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ రాగలిగినప్పుడు, మంగళగిరి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళగలిగినప్పుడు, ఇన్ కేసు మంగళగిరి నుంచి భీమవరం వెళ్తానికి ఎంతసేపు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు భయపడ్డారు. పవన్ కళ్యాణ్ యొక్క సభ సక్సెస్ అయిద్దని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నాడు. ఇలా రకరకాల వాళ్ళ వర్షన్. వీళ్ళ వర్షన్ ఏంటి? వైసీపీ వాళ్ళ వర్షను, ఆయన ఇప్పటికీ క్లారిటీ లేకుండా ఆ పవన్ కళ్యాణ్ అండ్ మనసులో ఏదో పెట్టుకొని దీనికి హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వలేదు, హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన మామూలుగా వెళ్తానికి ఏమైంది, సో ఇది చేయలేక అది అన్నట్టు, అది చేయలేక ఇది అన్నట్టు రీజన్స్ చెప్పుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఇవన్నీ ఉన్నటువంటి మూమెంట్లో ఇంకోటి అకస్మాత్ తెర మీదకి వచ్చింది. యాత్ర 2 సినిమా డిజాస్టర్ అని. ఈ యాత్ర 2 డిజాస్టర్ వల్ల ఒకే ఒకటి క్లారిటీ వచ్చింది. ఏంటా ఒకే ఒకటి? ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోబోతుంది. అదేంటి? దానికి దీనికి లింక్ ఏంటి? యాత్ర 1 సినిమా అప్పుడు థియేటర్లు ఏకంగా వైసీపీలు తీసుకున్నారా, లేదన్నప్పుడు వైసీపీ తరఫున ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనబోతున్నారో, పోటీ చేయబోతున్నారో వాళ్ళు తీసుకున్నారా, లేదన్నప్పుడు సినిమా బాగుందిగా ఆడిందా? ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు నిజమే సినిమా బాగుంది, వైసీపీ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు ఆ థియేటర్ల దగ్గర లీజుకు తీసుకున్నారో, లేదన్నప్పుడు ఆ థియేటర్లో టికెట్లు కొన్నారో, లేదన్నప్పుడు వాళ్ళకి ప్రచారం కోసం వెళ్ళి సినిమా చూడని చెప్పారో, మొత్తానికి ఏదో చేశారు. ఈ యాత్ర 2కు సంబంధించి కూడా మనం రీసెంట్గా చూస్తున్నాం. వాళ్ళ పార్టీ నాయకుల పేర్ల మీద ఏకంగా టికెట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈ గుంటూరు 2కి సంబంధించి, అంటే గుంటూరు వెస్ట్కి సంబంధించి ఎవరైతే సమన్వయకర్త ఉన్నారో వైసీపీకి సంబంధించి విడుదల రజనీ గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి, ఆమె పేరు మీద టికెట్లు మొత్తం వైరల్ అయింది. సో ఆమె ప్రచారానికో లేదన్నప్పుడు యాత్ర 2 సక్సెస్ చేయాలనో మొత్తానికి పాపం ఆమె అయితే గట్టిగానే ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తాను. ఇప్పుడు యాత్ర 2కు సంబంధించి అసలు కలెక్షన్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తూ ఉంటే, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు బలంగా ఉండే చోట్ల కూడా థియేటర్లో జనాలు లేరు. ఈవెన్ వాళ్ళేమన్నా ఆ షోలు కొని ఆ టికెట్లని వాళ్ళ కులపోలకో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారంటే అది కూడా లేదు. కడపలో సైతం యాత్ర 2 కలెక్షన్స్ ఘోరంగా ఉన్నాయట. ఈ సినిమా ఓ రకంగా ఈ థియేటర్ల బిజినెస్ ఎంతైతే జరిగిందో
దాని దరిదాపుల్లో కూడా దాని కనీసం 20% కలెక్షన్స్ రాలేదట. సో ఇలా చూసుకుంటూ పోయినట్టయితే ఈ యాత్ర 2 వైసీపీ వాళ్ళు కూడా చూడటానికి ఇష్టపడతలేదు. ఈ యాత్ర 2 సక్సెస్ చేయాలని, అది హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత సంగతి, జనాల్ని థియేటర్ రప్పిస్తూ ఉంటే సక్సెస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికోసం వైసీపీ నాయకులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారో, పోటీ చేయబోతున్నాం, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపలేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అవునో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను పాపం రజనీ అని చెప్పేసి వాడు ఎందుకు యూజ్ చేస్తాడు? నిజంగా పాపం ఆమె ఆనాడు టీడీపీ తరఫున పోటీ చేద్దామని అనుకున్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడుని మొక్క నేను అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నా కానీ, ఆ తర్వాత జగనన్న లేకపోతే నేను లేను, నా జీవితం జగనన్న పుణ్యం అని చెప్పుకోవటం కానీ, ఎండక్కడ మీరు చూడండి పాపం ఆమె ఎవరిని అంతగా అసభ్యపరచని దూషించదు. ఆమె చారిటీ యాక్టివిటీస్ ఏంటో ఆమె ఏంటో, ఆమె ప్రచార కార్యక్రమాలు ఆమె ఏంటో చేసుకుంటా పోతుంది. ఇప్పుడు పార్టీ పరంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యారు, గుంటూరు వెస్ట్ అన్నారు. ఆమెకు బలమంతా ఉన్నది చిలకలూరిపేటలో. ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చేసరే ఓకే సార్ అన్నారు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఆదేశించారో డైరెక్ట్గా ఆదేశించారో మనకు తెలియదు కానీ బయట అంతా అనేది ఏంటంటే యాత్ర 2 సినిమాని మనోళ్ళ చేత చూపించాలి, మనోళ్ళకి చూపించాలి, ఆ సినిమా హిట్ అంతే అన్న వేలో బయట టాక్ రావాలనుకున్నప్పుడు ఇక మీ చేతిలో ఉందని చెప్పేసి ఆలోచన చెప్తే ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలో, మంత్రులు, కంటెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళ తోచిన కాడికి టికెట్లు కొని వాళ్ళకి ఇచ్చి వెళ్ళి చూడమని చెప్తా ఉన్నాడు. బట్ ఎంత చూసినా సరే ఎక్కడైతే వైసీపీ నాయకులు బలంగా ఉంటారో, రెడ్డి సామాజిక నాయకులు బలంగా ఉంటారో, అక్కడ యాత్ర 2 అంటే అసలు ఎందులో ఆడుతుంది, ఏంది, వెళ్ళాలా లేదా అన్నట్టుగా ఉన్నారట జనాలు. కలెక్షన్స్ కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయట. బట్ విడుదల రజనీ గారు మాత్రం పాపం నియోజకవర్గంలో ఈ యాత్ర 2కి సంబంధించి టికెట్ల పంచడం కానీ, జనాల్ని థియేటర్కి వచ్చేలా చూడటం కానీ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ ఈ సినిమా కొంచెం కలెక్షన్స్ చూస్తుంటే అందులో సగం కలెక్షన్స్ వచ్చేసి మన విడుదల రజనీ గారి నియోజకవర్గంలో వచ్చినట్టు కలెక్షన్స్ అట. అంటే స్టేట్ వైడ్ ఎంత దారుణం ఉందో ఆలోచించుకోండి. సో దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ జనసేన టాపిక్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభ రద్దయిందని, హెలిప్యాడ్ పర్మిషన్ అని చెప్పేసి. బట్ అసలు విషయం ఇది. ఎందుకంటే ఈ యాత్ర 2కి సంబంధించి కలెక్షన్ ఎంత ఏంటని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేపు ఈయనది పవన్ మన రాంగోపురం వ్యూహం అని శబదం 2 రాబోతుంది. అక్కడ కూడా మరలా ఆయన భయం కూడా కనిపిస్తుంది. ఎలా వ్యూహం రేపు ఫిబ్రవరి 23, శబదం దానికి జస్ట్ 7 రోజులు కలుపుకోండి, నెక్స్ట్ వీక్ అన్నట్టు, మార్చి 1 అనుకుంటా. అంటే ఇక్కడ కూడా ఏంటి, రాంగోపురం కూడా మన సినిమా వారానికి మించి ఎవడో చూడ్డు, ఎక్కడైతే వ్యూహం రిలీజ్ చేస్తామో అది తీసేసి మళ్ళీ శబదం వేసేయాలి. సో వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఏ కాడికి హడ్డావుడిగా ఎన్నికల సమయంలో ఎలా అయినా సరే మనల్ని హైలైట్ చేసుకోవాలి, ప్రతిపక్షాలని తక్కువ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్వయంగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళే, జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళే, వైఎస్ఆర్ అభిమానులే ఈ యాత్ర 2 సినిమా చూసినా బ్రహ్మాండంగా హిట్ అయ్యేది. బట్ ఎంత దారుణమైన డిజాస్టర్గా మిగిలిందంటే వీళ్ళెవరు చూడలేదనే కదా, ఇంట్రెస్ట్ రావట్లేదనే కదా. సినిమాకే ఇంట్రెస్ట్ చూపినటువంటి వీళ్ళు రేపు జగన్కి ఎలా ఓటేస్తారు, వైసీపీకి ఎలా ఓటేస్తారు? సో క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది. ఒక్క సినిమా ద్వారా క్లియర్ పిక్చర్ వచ్చేసింది రాష్ట్ర జనానికి.